పోయిలు చేసుకున్నటువంటి కంపెనీలకు వీళ్ళు స్టార్ట్ చేశారు, వీళ్ళు అకౌంట్లో వేసుకుంటున్నారని చెప్పేసి ఆయన చెబుతున్నారు. ఇటీవల నేను కూడా ఒకటి రెండు సందర్భాల్లో టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్లో చూశాను. ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రారని హామీ ఇస్తే తప్ప రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టలేమని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు అని చెప్పేసి కూడా నేను సోషల్ మీడియా హ్యాండిల్స్లో చూశాను. ఏమంటారు ఉండవల్లి అనూష గారు? ఏంటి అసలు శేఖర్ రెడ్డి గారు మాట్లాడిన దానికి మీరు ఏంటి మీ రియాక్షన్ ప్లీజ్? నేను శేఖర్ రెడ్డి అన్నక అదే చెప్దాం అనుకుంటున్నాను సార్. మా లోకేష్ గారికి ఐటీ ఇండస్ట్రీస్ గురించి కానీ ఎప్పుడైనా మాట్లాడడానికి ఈ మధ్య కాలంలో కాన్ఫరెన్స్కి వెళ్ళినా లేకపోతే ఎన్ని మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏపీకి సీఎంగా అవ్వకుండా ఉంటాడనే హామీ ఇవ్వండి, మేము ఈజీగా కంపెనీస్ని ఇక్కడ గ్రౌండ్ చేస్తామని చెప్పి మొట్టమొదటిగా ఇదే మాట ఇదే హామీ వాళ్ళు అడుగుతున్నారంట. సో నేను శేఖర్ రెడ్డి అన్నకి స్ట్రైట్ గా ఒకే క్వశ్చన్ అడుగుతాను. మేము ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎంఓఎల్ని తీసుకొచ్చాము, గ్రౌండెడ్ అయిన కంపెనీస్ ఆయనకి ఒకటే క్వశ్చన్ అడుగుతానండి, ఒకే క్వశ్చన్ చెప్తున్నారు. శేఖర్ రెడ్డి గారు అదే చెప్తున్నారు, గ్రౌండ్ అయిందని మళ్ళీ కరెక్ట్ చేశారు. శేఖర్ రెడ్డి గారు అనూష గారు కరెక్ట్ చేసుకున్నారు, గ్రౌండ్ చేశారు అనే పదాన్ని కరెక్ట్ చేశారు. మాట్లాడతా వినండి శేఖర్ అన్న, వినండి. సో అనంతపూర్ లో జాకీ వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటన్నా? విశాఖపట్నంలో లులు మాల్ వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి? ఇందాక కీర్తన గారు చెప్పినట్లు ఇక్కడ పెట్టాల్సిన అమర్ రాజా ఇండస్ట్రీస్ పక్క రాష్ట్ర ఏది? నేను మీరు చెప్పిన కంపెనీస్ కన్నా హై గ్రేడ్ కంపెనీస్ గురించి నేను చెప్తున్నాను. ఏంటి? కియా సంబంధిత అనుబంధ ఏవైతే ఉంటాయో కంపెనీస్ అవి పక్క రాష్ట్రం కర్ణాటకలో పెట్టుకోవాల్సిన ఎందుకు పరిస్థితి వచ్చింది? ఎందుకు మీరు గతంలో పారిశ్రామికవేత్తలకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేకపోయారు? ఎప్పుడు కూడా బొబ్బట్ల కంపెనీల గురించి లేకపోతే అప్పడాల కంపెనీ గురించి లేకపోతే నూడిల్స్ కంపెనీస్ గురించి మార్కెటింగ్ చేసినట్టు రాష్ట్రంలో ఎక్కడ పేరు మోసిన కంపెనీల గురించి కావచ్చు లేకపోతే ఐటీ ఇండస్ట్రీస్ గురించి కావచ్చు, ఎప్పుడు ఈ స్థాయిలో ఎందుకు మీరు ఎక్కడ ప్రచారాలు చేయలేదు? వాళ్ళని ఇన్వైట్ చేయలేని పరిస్థితులు ఎందుకున్నాయి? ఎందుకు మిమ్మల్ని చూసి వెనక్కి పారిపోయిన కంపెనీల లిస్ట్ తీయమంటారా? మీరు ఇంకా గట్టిగా మాట్లాడితే నేను లాస్ట్ టైం మీరు ఎంఓఈలు పట్టుకొచ్చి ఎంఓఈస్ లిస్ట్ లో చూపించిన కంపెనీస్ లో సంథింగ్ ఏదో ఒక కంపెనీ ఉంటుందండి హైదరాబాద్ కి సంబంధించిన, ఒక చిన్న జెరాక్స్ షాప్ కూడా వీళ్ళు కంపెనీ లాగా చూపించారు. వీళ్ళ మాట్లాడుతుంది, వీళ్ళ చిత్తశుద్ధితో ఉన్న మేము చేసాము, మేము స్టీల్ ప్లాంట్ కి ఇచ్చేసాం. సార్ ఎవరు చెప్పిన స్టేట్మెంట్ కాదండి, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చీఫ్ సెక్రటరీగా చేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని తీసేసి అక్కడ క్యాపిటల్ కడదామనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు దాన్ని నా దగ్గర ప్రస్తావించినప్పుడు ఆశ్చర్యపోయి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు, రేపొద్దున దీనివల్ల చాలా గొడవలు అయ్యే పరిస్థితి ఉంటుంది, దీని నుంచి మనం తట్టుకోలేము, జనాల దగ్గర నుంచి వచ్చే ప్రతి ప్రశ్నలు కావచ్చు లేకపోతే వారి యొక్క ఆగ్రహ జ్వాలలు కావచ్చు మనం తట్టుకునే పరిస్థితి ఉండదు అంటే నీకేం తెలుసు అని చెప్పేసి క్వశ్చన్ చేసి ఎవరైతే అతని మాటలకి తానా అంటే తందానా అంటారో అలాంటి ఒక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ కావచ్చు ఐఏఎస్ కావచ్చు వీళ్ళు చాలా ఎలిజిబిలిటీ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ లాగా ఈ ఒక్క మాట అయినా సరే వెనక్కి వద్దండి ఇది కరెక్ట్ కాదు అని చెప్పే ఆఫీసర్స్ అందరినేమో ఇన్ఎఫిషియెంట్ ఆఫీసర్స్ లాగా చూసే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చెప్పింది ఎవరండి? ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. ఆయన ట్రాక్ రికార్డు ఏంటో తెలుసు కదా మీ అందరికీ, అవునా కదా? సో నేనేమంటానంటే పరిశ్రమల గురించి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి మీ చిత్తశుద్ధి ఎంత ఉండింది అనేది విశాఖపట్నం లులు మాల్ని వెనక్కి నెట్టేసినప్పుడు ఎందుకయ్యా వెనక్కి నెట్టేశారు ఆ మాల్ని, ఎందుకు వెళ్ళిపోవాల్సి వస్తుంది? ఆ లులు మాల్ అనేది వస్తే ఎన్నో పరిశ్రమలు ఇక్కడికి విశాఖపట్నంకి వస్తాయి కదా అన్నప్పుడు స్వయంగా ఉత్తరాంధ్ర అత్యంత పెద్ద నాయకుడు సీనియర్ నాయకుడు అని చెప్పేసి మీరు దండాలు పెట్టే బొత్స సత్యనారాయణ గారు మేమే గంటేసాం, మేమే పొమ్మన్నాం చాలా ఈజీగా, ఆ మాల్ వస్తే చాలు అని చెప్పేసి ఇండియాలోనే అన్ని స్టేట్స్లో ప్రతి ఒక్క స్టేట్స్ ఈగర్గా వెయిట్ చేసి మాకు ఆ మాల్ కావాలి లులు మాల్ కావాలి అని చెప్పేసి వెయిట్ చేసే మాల్స్ లాంటి అత్యంత పెద్ద స్థాయిలో ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికి వస్తాయని చూసే చూస్తండి.
కర్ణాటక నుంచి, కేరళ నుంచి, లేకపోతే సౌత్ ఇండియా రాష్ట్రాలు దానికి పోటీ పడతా ఉంటాయి. అలాంటి రాష్ట్రాల్ని గెంటేసినప్పుడు బాధ్యత లేనితనంగా, బాధ్యతారాహిత్యంగా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటండి? మేమే గెంటేసాం, మేమే పొమ్మన్నాం, మేమే వద్దన్నాం. సో సేమ్ యాజ్ లైక్ జాకీ ఇండస్ట్రీ వెళ్ళిపోయినప్పుడు మేమే పొమ్మన్నాం, మేమే గెంటేసాం. ఇవి కదా మీరు గత 5 ఏళ్ళు మాట్లాడింది. ఇప్పుడేంది ఇంత పెద్ద లెక్కలు చెప్తున్నారు అంటే? ఇక్కడ మేము ఇప్పుడు క్రాస్ చెక్ చేయలేం కాబట్టి, డిబేట్లో ఉన్నాం కాబట్టి, ప్రోస్ అండ్ కాన్స్ తెలియదు కాబట్టి, మా దగ్గర ఒక డాక్యుమెంటల్ లెటర్స్ లేవు కాబట్టి, మేము మీతో డిబేట్ దీంట్లో చేయలేం కాబట్టి, మీరు ఇష్టం వచ్చినట్లు నోటుకు వచ్చిన లెక్కలు చెప్పేస్తే మేము అగ్రీ చేసేస్తామని అనుకుంటే ఎట్లా? ఏవైతే ఆ రోజు 2014 నుంచి 19 వరకు గ్రౌండ్ అయిన కంపెనీస్నే మీరు వెళ్ళగొట్టిన మహామహులు కదా. 2019 నుంచి 24 వరకు పోలేదా? చెప్పండి, మీ దగ్గర నుంచి కంపెనీలు పోలేదా? గతంలో మీరు ఏవైతే విశాఖపట్నంలో కండక్ట్ చేసిన ఇన్వెస్టర్స్ కోసం కండక్ట్ చేసిన ఏదైతే మీటింగ్ ఉందో, ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చారు చెప్పిన? ఆ మీటింగ్కి యూట్యూబర్స్ వచ్చారు. ఎవరు వచ్చారో చెప్పిన? ఆ మీటింగ్కి ఫ్రైడ్ రైస్ చేసుకునే వాళ్ళు వచ్చారు. ఎవరు వచ్చారో చెప్పిన? మీటింగ్కి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే వాళ్ళు వచ్చారు. ఇంకెవరు వచ్చారో చెప్పిన? వీళ్ళందరినీ పెట్టుకుని ఇన్ని లక్షల కోట్లు తెచ్చాం మేము, ఇన్ని లక్షల వేల కోట్లు మేము గ్రౌండ్ చేసాము అని చెప్తే ఏ రకంగా నమ్మమంటావు? శేఖర్ రెడ్డి అన్న పాడిందే పాట పాసిపల్ల దాసరా అని చెప్పి మేం తెచ్చాం అంటే అవ్వదు. దాన్ని వీళ్ళది ఎలా ఉంటుంది తెలుసా అండి? మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కనకదుర్గ విజయవాడ దుర్గా ఫ్లైఓవర్ ఏదైతే ఉందో, లాస్ట్ లో వచ్చి జస్ట్ రిబ్బన్ కటింగ్ చేసి ఎస్ మేము ఓపెన్ చేసామని చెప్పేసి ఆ రోజు ఏది మళ్ళీ వీళ్ళే అసలు అక్కడ గుళ్ళన్నీ కూల్చేశారు అని చెప్పేసి ఇంత పొడుగున మా పైన నిందలేసి మళ్ళీ లాస్ట్ దాని క్రెడిట్ ఎవరు దొబ్బారో వీళ్ళే. అలా ఉంటుంది అనమాట ఇతశుద్ధి. ఓకే అనుష్ గారు, యా ఓకే 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 వీరశేఖర్ గారు, ఈరోజు మనకు శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, అలాగే కీర్తన గారు, ఉండవల్లి అనూష గారు మాట్లాడారు. ఏంటంటే గతంలో వైసీపీ హయాంలో దాదాపు 1,00,000 కోట్ల వరకు కూడా పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి శేఖర్ రెడ్డి గారు చెబుతూ ఉంటే, చాలా వరకు కంపెనీలు వెళ్ళిపోయాయని చెప్పేసి కొన్ని కంపెనీ పేర్లు కూడా చెప్పారు. లులు మాల్కి సంబంధించి కావచ్చు, అలాగే జాకీ కంపెనీకి సంబంధించి రాప్తాడులో జాకీ కంపెనీ వెళ్ళిపోవడం కావచ్చు, అక్కడ